పోలీసులపైన దాడి చేసి ఆయనకు సంఘీభావంగా పోయి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చూస్తూ ఊరుక ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రైజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అందుకే చెప్పా, బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు. తెల్లవారి నిద్రలేస్తని ఒక పేపర్, ఒక పనికిమాలిన పేపర్ ఉంది, అవినీతి పేపరు. ఆ పేపర్లో ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు, ఇప్పుడు చిన్నాన్న చంపేశారని డ్రామా మార్చేశారు. తెల్లవారి నిద్రలేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరం నా పైన వేశారు. మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు, సమాధానం చెప్పలేకపోయాం. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేసుంటే మళ్ళీ ఎవడన్నా వాళ్ళని నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడా తమ్ముళ్ళు? అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు, కానీ చంపచ్చు అని అనడం లేదు. ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా, ఎవడైనా సరే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త తరం రాజకీయం వచ్చింది. ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి. అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను, రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా. రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన శిక్ష చేసే వరకు వదిలిపెట్టాం. దీనికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బిగినింగ్ మాత్రం ఇది.